హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. కానీ రత్తయ్య మాత్రం కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి మీ నాన్ననే చూస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మీ నాన్న గుక్క పెట్టి తాత తాత అని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు వాళ్ళ మనసు కరగకపోయినా ఆ శివయ్య మనసు మాత్రం చలించిపోయింది. వెంటనే నాకు ధ్యానంలో కనిపించి మీ నాన్న దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞ వేశారు. అందరికీ అన్నీ ఇచ్చే ఆ పరమేశ్వరుడు నన్ను సాయం అడిగితే నేను మాత్రం కాదనగలనా? వెంటనే మీ నాన్న దగ్గర ప్రత్యక్షమై మీ నాన్నను ఒక అనాథ శరణాలయంలో క్షేమంగా వదిలిపెట్టాను. అప్పటి నుంచి రాజాలా పెరగాల్సిన మీ నాన్న ఒక అనాథలా మిగిలిపోయాడు. ఎంతో కష్టపడి చదువుకుని పెళ్లి చేసుకుని నీకు జన్మనిచ్చాడు అని అఘోర జరిగిన గతాన్ని శాంభవికి చెప్పుకొస్తారు. అలా శాంభవి ఆ రాత్రి తను అనుభవించిన నరకాన్ని, అఘోర చెప్పిన గతాన్ని తప్పని పరిస్థితుల్లో కారులో ఉన్న అందరికీ చెప్పుకొస్తుంది. చివరకు తన గతాన్ని శాంభవి కళ్ళకు కట్టినట్లు చెబుతుంటే మోహిని కూడా శాంతించి వాళ్ళ కారుపైనే కూర్చుని గతాన్ని వింటుంది. శాంభవి చెబుతున్న గతం విన్న దేవా వాళ్లకు అస్సలు నమ్మలేకపోతున్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు మాత్రం ఆ గతానికి బలాన్ని ఇస్తూ శాంభవి మాటలు నమ్మక తప్పని పరిస్థితి తీసుకువచ్చాయి. ఇక ఆ గతం వింటుంటేనే వీళ్లకు ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. ఉమా పూజలు కూడా చాలా భయంతో వణికిపోతున్నారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంటూ విన్న యుగంధర్ ఒక్కసారిగా, మేడం, ఇప్పుడు మనం తప్పించుకునే మార్గమే లేదంటారా అని చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. యుగంధర్ ఏడుపు పూజకు చాలా కొత్తగా అనిపిస్తుంది. దేవా మాత్రం, యుగంధర్, నువ్వు కూడా వాళ్ళలా ఏడిస్తే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని నచ్చ చెప్పడానికి చూస్తాడు. వెంటనే పూజ ఏడుస్తూ, అయినా మీ కుటుంబంపై ఆ మోహినికి పగ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడకు లాక్కొచ్చింది. మరి మేమేం పాపం చేశామని అంటుంది. అవునమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది శాంభవి. పూజ మాటలకు యుగంధర్ నిర్జీవంగా చూస్తూ, మోహిని సృష్టించిన మారణహోమానికి మనం కూడా బాధ్యులమే అయ్యాము పూజ అంటాడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు అంటుంది పూజ కాస్త కళ్ళను చిట్లించి. మిగిలిన వాళ్ళు కూడా యుగంధర్ మాటలు అర్థం కాక అతని వైపే చూస్తున్నారు. అవును పూజ, ఇప్పటి వరకు మేడం చెప్పిన ఆ దత్తశర్మ ఎవరో కాదు, మా ముత్తాత గారు అంటాడు. అందరి కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి. పూజ మాత్రం ఏడుస్తూ, ఈ సమయంలో కూడా మీ జోక్స్ ఏంటండి అని ముందున్న యుగంధర్ భుజంపై చేయి వేస్తుంది. యుగంధర్ కూడా ఏడుపు ముఖంతో వెనక్కి తిరిగి, లేదు పూజ, నిజమే చెబుతున్నా. దత్తశర్మ కొడుకైన దామోదర శర్మ మా తాతగారు, మహేంద్ర భూపతి గారు ఆయన పేరు మీద రాసిన కోటను దక్కించుకుందామనే నేను వీళ్లతో ఇక్కడకు ప్రయాణమయ్యాను. నన్ను క్షమించు పూజ అని తన భార్య చేయి పట్టుకుంటాడు. దేవా ఆశ్చర్యంగా, దత్తశర్మ నిజంగా మీ తాతగారా అని అడుగుతాడు. అవును దేవా, నీకు ఇందాక దస్తావేజులు చూపించాను కదా అంటాడు. ఇంతలో పూజ తలబాదుకుంటూ ఏడుస్తూ, నాకు ఇంకా బ్రతకాలని ఉందండి అంటుంది. నాకు మాత్రం చచ్చిపోవాలని ఉందనుకుంటున్నావా? నాకు బ్రతకాలనే ఉంది అంటాడు యుగంధర్ కూడా. ఇప్పటి వరకు కాస్తైనా బ్రతుకుతామేమో అని ఆశ ఉంది. కానీ మనది ఆ దత్తశర్మ వంశం అని తెలిసాక నాలో బ్రతుకుతామన్న ఆశ పోయిందండి అంటుంది. యుగంధర్, కంగారు పడకండి. అమ్మ చెప్పిన గతాన్ని పూర్తిగా విన్నాక నాకు ఆ ఈశ్వరుడిపై నమ్మకం పెరిగింది. తప్పనిసరిగా ఆయనే మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని అందరికీ ధైర్యం చెప్పుకొస్తాడు దేవా. ఈశ్వరుడు పంపించాడండి. మనమే బుద్ధి లేకుండా అఘోరాను పిచ్చివాడనుకుని మన చావుని వెతుక్కుంటూ వచ్చాము అని ఉమ కూడా తన బాధను బయట పెడుతుంది. ఇంతలో దేవా, అమ్మా, అమావాస్య ఎప్పుడు మొదలవుతుంది అనగానే, రాత్రి 12:40 చూశాను దేవా. ఇక 20 నిమిషాలే ఉంది దేవా అంటాడు యుగంధర్ తన చేతికున్న వాచ్లో టైం చూస్తూ. దేవా ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మా, అయితే ఇంకో 20 నిమిషాల వరకు మోహిని మనల్ని చంపలేదు అంతే కదా అంటాడు. మనల్ని చంపలేకపోయినా మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వదు దేవా అని తీక్షణంగా చెబుతుంది. అయితే ఈరోజు మనం చచ్చిపోవలసిందేనా అత్తయ్య అంటూ ఉమ శాంభవి భుజంపై దీనంగా వాలుతుంది.
శాంభవి తన భయాన్ని పక్కన పెట్టి, భయపడకండి, అందరూ ఆ పరమేశ్వరుణ్ణి రక్షించమని వేడుకుందాం, అంతకు మించి మనకు వేరే దారేమీ లేదు అంటుంది. అవును మేడం, ఆయనే దారి చూపించాలి అంటూ పూజ కూడా చేతులు జోడించి, మమ్మల్ని కాపాడు పరమేశ్వర అని ఓం నమ శివాయ అనే పంచాక్షరి చదవడం మొదలుపెట్టింది. మిగిలిన వాళ్ళు కూడా ఆ ఈశ్వరుడిపైనే భారం వేసి పూజతో పాటు పంచాక్షరి మంత్రంతో ఆ ఈశ్వరుణ్ణి దీనంగా వేడుకుంటున్నారు. తన గతాన్ని మళ్ళీ శాంభవి కళ్ళకు కట్టినట్లు చూపించేసరికి మోహినిలో వీళ్లపై పగ ఎక్కువైపోతుంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చే అమావాస్య కావడంతో ఈరోజు ఎలాగైనా భూపతి దత్తల వంశాన్ని నాశనం చేయాలని 1000 కళ్ళతో వీళ్ళ కారుపైనే కూర్చుని ఎదురు చూస్తుంది మోహిని. తన కల నెరవేరే సమయం అతి చేరువలో ఉందన్న ఊహ మోహిని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ వీళ్ళ నోటి నుండి వస్తున్న పంచాక్షరి మంత్రం మోహిని గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అయినా అదే పట్టుదల. ఎలాగైనా ఈరోజు వీళ్లను చంపాలనే కోరికను అణువణువున నింపుకుంది మోహిని. 20 నిమిషాలకు 5 నిమిషాలు తగ్గిపోయింది. ఒక్కో నిమిషం గడుస్తుంటే వాళ్ళలో భయం ఎక్కువైపోతుంది. అయినా శివనామస్మరణ ఆపలేదు. ఆ ఈశ్వరుడు చివరి క్షణంలోనైనా కాపాడకపోతాడా అన్న చిన్న ఆశ వాళ్ళను ఇంకా బ్రతికిస్తుంది. ఇంతలో వెనక నుంచి ఏదో బైక్ వస్తున్న శబ్దం. అన్ని గంటల నుండి ఎదురు చూస్తుంటే ఒక్క మనిషి కూడా తారసపడని వీళ్లకు ఒక్కసారిగా ఆ శబ్దం ఏంటా అని ఒక్కసారే వెనక్కి తల తిప్పుతారు. వెనక దూరంగా బైక్పై ఎవరో వీళ్ళ వైపు వేగంగా వస్తున్నారు. అది చూసి వీళ్ళ కళ్ళలో కాస్త ఆనందం. దేవా, ఎవరో మన వైపే వస్తున్నారు అంటుంది శాంభవి. దేవా అనుమానంగా, అవునమ్మా అంటూ చూస్తున్నాడు. మనిషేనంటావా దేవా అంటాడు యుగంధర్ అనుమానంగా. మనిషి అయితే మోహిని చేతిలో వాడికి చావు తప్పకపోవచ్చు అంటూ ఉత్కంఠగా అతని వైపే చూస్తున్నారు అందరూ. బైక్ వీళ్లకు అతి చేరువలో ఉంది. బైక్ నడుపుతూ తెల్ల చొక్కా నల్ల ప్యాంటు వేసుకున్న ఒక వ్యక్తి కనిపించాడు. వెనక ఒక 15 ఏళ్ల కుర్రాడు కూర్చున్నాడు. ఇద్దరూ వీళ్ల వైపే వస్తున్నారు. అసలు వచ్చేది మనిషా లేక మోహిని మాయా అని వీళ్లకు లోపల చాలా భయంగా ఉంది. అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని గట్టిగా దేవుణ్ణి స్మరిస్తున్నారు. ఎలాగైతే ఆ బైక్ వీళ్ళ కారు పక్కన వచ్చి ఆగింది. వీళ్ళు నిర్ఘాంతపోయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నారు. ఇంతలో టక్ 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 అని శబ్దం రావడంతో కళ్ళు తెరిచి చూస్తారు. ఆ వ్యక్తి కారులోకి చూస్తూ, హలో, కారు ఆగిపోయిందా అంటాడు గట్టిగా అరచినట్లు. అతన్ని చూసిన మోహిని ఆవేశంతో ఊగిపోతోంది. వీళ్ళు భయంతో వణికిపోతున్నారు. మీరెవరు అడుగుతాడు ధైర్యం తెచ్చుకుని దేవా. కాస్త విండో తీయండి అంటాడు మళ్ళీ గట్టిగా. దేవా శాంభవి వైపు చూసి, ఏం చెయ్యనమ్మా అంటాడు. ఇంకేం చేస్తాం, తీయదేవా అంటుంది శాంభవి. అందరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. విండో తీసేసరికి ఆ వ్యక్తి లోపలకు చూస్తూ, మోహినిపురానికి ఇలాగేనా వెళ్లాల్సింది అని వేలు పెట్టి ముందుకు చూపిస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతూ అని తల ఊపుతారు అందరూ. సరే అండి, చాలా థ్యాంక్స్ అంటూ, మీ కార్ స్టార్ట్ అవ్వట్లేదా అని అడుగుతాడు. అప్పుడు యుగంధర్, అవునండి, ఇంతకు మీకు మోహినిపురంలో పనేంటి అంటాడు అనుమానంగా. నాకు ఈ ఊరు కొత్త. మోహినిపురంలో మా ముత్తాతకు సంబంధించిన స్థలం ఉందని మా నాన్న చెబితే ఒకసారి చూసొద్దామని ఈ ఊరికి బయలుదేరాను. కానీ కొన్ని అవాంతరాలు ఎదురై బాగా ఆలస్యమైంది అంటాడు ఆ మనిషి. ఆ మాటకు అందరూ మళ్ళీ ఆశ్చర్యపోతారు. వెంటనే యుగంధర్, అవునా, మాకు ఈ ఊళ్ళో అందరి గురించి బాగా తెలుసు. ఇంతకీ మీ ముత్తాత ఎవరో మీకు తెలుసా అడుగుతాడు. అయ్యో మంచోరే, నాకెందుకు తెలీదండి అంటాడు ఆయన స్టైల్గా నవ్వుతూ. అయితే ఒకసారి చెప్పండి అంటాడు యుగంధర్ మళ్ళీ. మా ముత్తాత పేరు రత్నాలు, అందరూ రత్తయ్య అని పిలిచేవారంట. అందరూ గుడ్లు తేలేసి అతని వంకే చూస్తున్నారు. యుగంధర్ వెంటనే, మీ జేజమ్మ పేరు లక్ష్మి కదా అంటాడు. ఆ వ్యక్తి నివ్వెరబోయి, అవును, మీకెలా తెలుసు అంటాడు. వెంటనే యుగంధర్ దేవా వైపు చూసి,
వీళ్ళు కూడా దొరికేశారా అంటాడు. దేవా కూడా, అవును యుగంధర్, వాళ్ళను ఉన్న పలంగా కారులోకి వచ్చేయమను, లేకపోతే ఇప్పుడే చస్తారు అంటాడు దేవా కంగారుగా. కార్ పైనే ఉన్న మోహిని వీళ్ళ రక్తం ఎప్పుడు పీల్చేద్దామా అని చాలా ఆతురతగా చూస్తుంది. చిమ్మ చీకటి, ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. యుగంధర్ కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కాస్త తెరచి ఉన్న విండోలోంచి అతన్ని చూస్తూ, తొందరగా ఈ కారులోకి రండి, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు అని కంగారుగా చెబుతాడు. మేమా అని ఆ వ్యక్తి చిన్నగా నవ్వి, మీ కార్ స్టార్ట్ అవ్వక మీరు ప్రమాదంలో ఉన్నారు. అయినా అంత కారు ఉంటే సరిపోదు, అది బాగా పనిచేయాలి, కానీ ఇలా నట్టడవిలో ఆగిపోకూడదు అని వెటకారంగా మాట్లాడుతూ, ఇదిగో కొత్త బండి, నిన్ననే కొన్నా, ఒకసారి స్టార్ట్ చేస్తే జుయ్ జుయ్యమంటూ మోహినీపురంలో ఆగుతా అని తన బండిని చూపిస్తూ అంటాడు ప్రసాదు. ఆ మాటలకు అందరికీ అతనిపై కోపం వచ్చినా ఆపదలో ఉన్నాడు కాబట్టి రక్షించాలనుకుంటారు. వెంటనే యుగంధర్ దేవా వైపు తిరిగి, దేవా, వీడికి పరిస్థితి అర్థం కావట్లేదు, పోనీ అర్థమయ్యేలా చెప్పే సమయం మనకు లేదు, వదిలేయ్, జుయ్యి అంటూ ఎక్కడికో వెళ్తాడంట, వెళ్ళని. అలా ఎలా వదిలేస్తాం, ఇంకొకసారి అడుగు చూడు యుగంధర్ అంటాడు దేవా. సరే అంటూ, మీరు అక్కడే ఒక్క నిమిషం ఉంటే వెళ్ళేది మోహినీపురానికి కాదు, అదిగో కనిపిస్తుందే ఆ శ్మశానంలోకి పోతారు, సమయం లేదు, దయచేసి తొందరగా లోపలికి రండి అని మంచిగా చెబుతాడు. ఆ మాటలకు ప్రసాదు, మీరు కొంపతీసి దోపిడీ దొంగలు కాదు కదా అని అనుమానంగా చూస్తూ అంటాడు. అసలే విపరీతమైన భయంలో ఉన్న యుగంధర్కి ఆ మాటలకు చాలా కోపం వస్తుంది. దేవా, ఇప్పుడు మనమే బ్రతుకుతామో లేదో తెలీదు, వదిలేదేవా, ఒత్తిడితో నా బుర్ర పగిలిపోతుంది, వీళ్ళతో మనకెందుకు. ఆ మాటకు శాంభవి, పాపం అమాయకుడిలా ఉన్నాడు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, ఈ సమయంలో ఆ దేవుడు వీళ్ళనెందుకు ఇక్కడికి పంపించాడో, మనం ప్రాణాలతో ఉన్నంతసేపు వాళ్ళు ప్రాణాలతో ఉంటారు, రత్తయ్య చేసిన సేవకైనా వీళ్ళను కాపాడాలి అంటుంది జాలిగా. ఇప్పుడు డోర్ తీయడం మంచిది కాదేమో అత్తయ్య అంటుంది ఉమ బెదిరిపోతూ. ఇంకా సమయం 15 నిమిషాలుంది, ఏం కాదు, అందరూ ఒకేసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ డోర్ తీసి వాళ్ళను వచ్చేయమందాం అంటాడు దేవా. వాడు రానంటున్నాడు కదరా అంటాడు యుగంధర్. బలవంతంగా లోపలికి లాగేద్దాం అంటాడు దేవా. యుగంధర్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి, అదే కరెక్ట్లే అంటూ, పూజ, ఉమా, మీరు ఎలాగైనా డోర్ తీసిన ఒక్క క్షణంలో ఆ కుర్రాన్ని లోపలికి లాగేయండి, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను అని యుగంధర్ అనగానే అందరూ గట్టిగా హరహర మహాదేవ అనడం మొదలుపెట్టి కార్ డోర్ వేగంగా తీసి బండి మీద ఉన్న వాళ్ళను చొక్కా పట్టుకుని బలంగా లోపలికి లాగి డోర్ వేసేస్తారు. ప్రసాదు వాళ్లకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక, హే వదలండి, ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు కారులోకి లాగారు, మేము బయటకు వెళ్ళాలి అని బలవంతంగా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో యుగంధర్ వాడిని లాగి చెంప మీద పీకి, కుదురుగా ఇక్కడ కూర్చో, బయటకు వెళ్తే చస్తావు అంటాడు చాలా కోపంగా. బయటకు వెళ్తే చావడం కాదు, మీరే మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, వదలండి, మీరు నిజంగా దోపిడీ దొంగలే అని అంటాడు ఆ వ్యక్తి. ఇంతలో యుగంధర్ కారులో వెలుగుతున్న టార్చ్ వెలుగులో ఒక్కసారి వాణ్ణి పైకి కిందకి చూసి, ఏమున్నాయిరా నీ దగ్గర దోచుకోవడానికి, అసలే టెన్షన్తో చస్తుంటే మేము నీ కంటికి దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ మళ్ళీ లాగిపెట్టి కొడతాడు. కంట్రోల్ యుగంధర్, ఆవేశపడకు, వాళ్లకు ఏమీ తెలియదు కదా అంటాడు దేవా. ఇంతలో ప్రసాదు యుగంధర్ చేతిని గట్టిగా కొరికి డోర్ తీసి బయటకు వెళ్ళి కొడుకును కూడా బయటకు లాగడానికి వెనక డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. యుగంధర్ వాళ్ళు వద్దు వద్దు అని అరుస్తున్న మాట వెనక డోర్ని బయట నుంచి లాగుతున్నాడు. లోపల నుంచి వీళ్ళు గట్టిగా లాగి పట్టుకున్నారు. ఇంతలో కార్ పైన ఉన్న మోహిని పెద్దగా అరుస్తూ ప్రసాదుని జుట్టు పట్టుకుని కార్ పైకి లాగబోతుంది. ప్రసాద్ కంగారుగా, హే ఎవరది అంటూ పైకి చూడగానే మోహిని భయంకరమైన ఆకారాన్ని చూసి బెదిరిపోయి పెద్దగా కాపాడండి అని అరుస్తున్నాడు. దేవా వాళ్ళు భయంతో వణికిపోతున్నారు.
కానీ వెనక ఉన్న తన కొడుకు మాత్రం ఏం జరుగుతుందో అన్న భయంలో క్షణకాలంలోనే విండోలోంచి పైకి వెళుతున్న తండ్రి కాలు గట్టిగా పట్టుకుంటాడు. మోహిని ప్రసాదుని వదిలేసింది. కింద పడ్డాడు. ఇంతలో యుగంధర్ తొందరగా లోపలికి రా అని డోర్ తీస్తాడు. ప్రసాద్ గజగజ వణుకుతూ వేగంగా పైకి లేచి కారులోకి దూరేసి డోర్ వేసేస్తాడు. ప్రసాద్ ఆయాసపడుతూ ఎవరది అంటాడు. మీ ముత్తాతకు బాగా తెలిసిన ఆవిడలే, చచ్చి దెయ్యంలా మారింది. బయటకు వెళ్ళిపోతానన్నావుగా, వెళ్ళు, నీకోసమే ఎదురు చూస్తుంది అంటాడు యుగంధర్ కూడా వెటకారంగా. ప్రసాద్ కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి. దెయ్యంలా మారడమేంటి అంటాడు అమాయకంగా. అది ఇప్పుడు చెప్పడం కుదరదు, కానీ కాసేపు ఆగితే అందరూ చచ్చి ఆత్మలవుతాం. అప్పుడు అదిగో ఆ మర్రి చెట్టుకు ఊయలలూగుతూ మాట్లాడుకోవచ్చు అంటాడు యుగంధర్. ఇంతలో దేవా ఏదో ఆలోచన వచ్చినట్లు ఒక్కసారిగా, యుగంధర్ కాసేపు శాంతంగా ఉండు. ఇప్పుడు నువ్వొకటి గమనించావా? ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకోగానే మోహిని పెద్దగా అరుస్తూ ఇతన్ని వదిలేసింది అంటాడు. అందరూ వెంటనే అవును అంటారు. మీ అబ్బాయి మెడలో ఏదైనా మహిమాన్వితమైన తాయెత్తు లాంటివి ఉన్నాయా అడుగుతాడు ప్రసాదుని దేవా. లేదన్నట్లు అడ్డంగా తల ఊపుతారు ఇద్దరు. ఇంతలో శాంభవి ఆ అబ్బాయి చేతిలో ఉన్న ఒక చిన్న చెక్క పెట్టెను గమనిస్తుంది. వెంటనే బాబూ, ఆ పెట్టెలో ఏముంది అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదండి అంటాడు ఆ కుర్రాడు. ఇంతలో ప్రసాదు, అందులోనా మా రత్తయ్య తాత మా కోసం జాగ్రత్తగా దాచిన ఇంటి దస్తావేజులు ఉన్నాయండి అంటాడు. బాగా గుర్తు తెచ్చుకోండి, అందులో ఇంకేమైనా ఉన్నాయా కంగారుగా అడుగుతాడు దేవా. ప్రసాదు ఒక్క క్షణం ఆలోచించి, గుర్తొచ్చింది, అందులో దస్తావేజులతో పాటు ఏదో పాత తాయెత్తు కూడా కనిపించింది అంటాడు. వెంటనే దేవా కార్ని గట్టిగా కొట్టి, అదే బయట ఉన్న వీళ్ళను మోహిని నుంచి కాపాడింది అంటూ, యుగంధర్ తొందరగా ఆ పెట్టెలో ఉన్న తాయెత్తు బయటికి దియ్యి అంటాడు. యుగంధర్ గబాలను పెట్టి లాక్కుని తెరిచి చూస్తాడు. అందులో ఒక మూలగా దాచి ఉంచిన తాయెత్తు కనిపిస్తుంది. వెంటనే ఆనందంతో, దేవా నువ్వు చెప్పింది నిజమే, బహుశా ఇది మీ తాతగారిదేనేమో అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆ తాయెత్తుని వింతగా చూస్తున్నారు. అమ్మా, ఇంకా సమయం 9 నిమిషాలుంది. ఈలోపు మనం ఈ తాయెత్తు సహాయంతో ఇక్కడి నుంచి తప్పించుకోగలగాలి అంటాడు దేవా. కార్ స్టార్ట్ అవ్వట్లేదు కదండి, ఎలా తప్పించుకుంటాం అంటుంది ఉమా. కార్ వెనక్కి వెళ్ళట్లేదు కానీ ముందుకు వెళుతుంది కదా అని కార్ స్టార్ట్ చేస్తాడు. శాంభవి భయపడుతూ ముందుగా అంటుంది. అవునమ్మా, ఎలాగో చచ్చిపోతామనుకున్నప్పుడు ఇలా ఇక్కడే చచ్చే కన్నా బ్రతకడం కోసం ప్రయత్నిస్తూ చచ్చిపోదాం అని కార్ వేగంగా ముందుకు పోనిస్తున్నాడు. కార్ మోహినీపురంలోకి అడుగు పెట్టేసింది. కార్ చాలా వేగంగా పోనిస్తున్నాడు దేవా. మోహిని కూడా అంతకన్నా వేగంగా వాళ్ళని వెంబడిస్తుంది. మోహిని సమయం దగ్గర పడుతుంది. అందరూ భయపడుతూ కంగారుగా, దేవా ఏం చేస్తున్నావు, మోహినీపురంలోకి తీసుకువెళ్తున్నావేంటి అంటుంది శాంభవి. అవును దేవా, రిస్క్ చెయ్యొద్దు, ఇది మోహిని సామ్రాజ్యం అని మర్చిపోతున్నావా అంటాడు యుగంధర్ కూడా. ఉమ కూడా భయంతో ఏడుస్తూ, ఏమండి ముందుకు వెళ్ళొద్దు, దయచేసి కారు ఆపండి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.